ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల పక్వాడా పథకంలో భాగంగా జలవనరుల సంరక్షణ కార్యక్రమం మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ రామలక్ష్మి ఆధ్వర్యంలో పాఠశాలకు చెందిన విద్యార్థులచే నీటి సంరక్షణ నిమిత్తం ర్యాలీ నిర్వహించి గ్రామంలో పలు కుటుంబాలను సందర్శించి మహిళలకు నీటి యొక్క ఆవశ్యకత, రోజువారీ కార్యక్రమాల్లో నీటి వినియోగం ఎలా పొదుపు చేయాలి, భూగర్భ జలాలను ఎలా పెంచుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులచే అవగాహన కల్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ నీటి యొక్క ఎద్దడి గురించి తెలియకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గ్రామంలో మంచినీటి కుళాయిలు ఓపెన్ చేసి నీటిని వృధాగా వదిలేస్తున్నారు. మన తూర్పుగోదావరి జిల్లాలో అపర భగీరథ సర్ ఆర్డర్ కాటన్ ద్వారా నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించడం వల్ల మనకు నీటి ఎద్దడి తెలియక నీటిని వృధాగా వినియోగిస్తున్నారని, నీటిని పొదుపుగా వాడుకోవటం వల్ల మనకు భావితరాలు వారికి నీటి కొరత ఏర్పడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్యాల వెంకట్రావు, ఆలమూరు శ్రమ స్వచ్ఛంద సంస్థ సభ్యులు శారద, భవానీ, రమణయ్య, దుర్గారావు, నాగరాజు, స్థానిక హెల్త్ సెంటర్ సభ్యులు మాధవి మరియు ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సూర్యనారాయణ, శివకుమార్, చంద్రారావు, ఉషారాణి, లెహరున్నిసా బేగం, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను ప్రతి నీటి చుక్కను ఆదా చేసి జాగ్రత్తగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నీటిని వృధా చేయను మరియు ఇతరులను కూడా నీటి సంరక్షణకు ప్రోత్సహిస్తాను. నేను నీటి వనరులను రక్షించి వాటిని పరిశుభ్రంగా ఉంచుతాను. వర్షపు నీటిని సేకరించే చర్యలను అంటే ప్రోత్సహిస్తాను. నీరు జీవానికి అమూల్యమని అర్థం చేసుకొని భవిష్యత్ తరాల కోసం దానిని కాపాడటానికి నా వంతు కృషి చేస్తాను. I want to tell about water. Saving water is crucial for sustainability because only about 2% of the Earth's water is fresh, yet it is used for essential needs like drinking, agriculture and sanitation, etc. So, promptly repair dripping taps and leaky pipes to prevent immense water waste. Do not leave the tap running while brushing teeth and washing dishes, and take 3 minutes for bathing and use limited water for it. Reuse wastewater from cooking or washing vegetables to hydrate house plants or the garden. Landscaped areas that catch rain water, allowing it to soak into the ground and boosting groundwater supplies. Use bucket from washing vehicles. Thank you. నీటి యొక్క ఆవశ్యకత కోసం ఈరోజు మనకి చక్కటి ర్యాలీ ద్వారా మంచి సమాచారం అందించారు. ఈ రోజున పిల్లలు ఎందుకంటే ఇప్పుడున్న తరానికి ఏంటంటే నీటి యొక్క విలువ తెలియకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్యాపులు వదిలేసి ఆ నీటిని వృధాగా పాలించే పరిస్థితులు ఉన్నాయి. అలాగే చాలా ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మనకి మన జిల్లాలోనే కోనసీమ జిల్లా కాకినాడించి ట్యాంకర్ల ద్వారా వాటర్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. కానీ మనకి మహానీయుడు కాట మహాశయ దయ వల్ల మనకి అందరికీ నీటి సమృద్ధిగా ఉంది. మనకి విద్యార్థులని తెలియపరిచేది ఏంటంటే నీటిని సమృద్ధిగా వాడుకుందాము. నీటి విలువలు చాలా గొప్పదని. ఎందుకంటే ఈ రోజున ఒక గ్లాసులు మంచి లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇలా వాటర్ బాటిల్ ద్వారా వాటర్ ప్యాకెట్లు కూడా ఇలా గ్రామీణ ప్రాంతాలకు వచ్చాయంటే నీటి యొక్క సాంద్రత అనుకంటే నీటి యొక్క కాలుష్యం ఎక్కువైపోయింది. దాని మూలంగానే గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా చెరువుల ద్వారా నూతుల ద్వారా పైపుల ద్వారా వాటర్ తాగే పరిస్థితి నుంచి ప్యాకెట్లు కొనుక్కొని వాటర్ బాటిల్ కొనుక్కొని దృష్టికి వచ్చేసామంటే అక్కడ నీటి సంరక్షణ మనం చేసుకోలేకపోతున్నాం. ప్రతి విద్యార్థి కూడా నీటిని సంరక్షించుకోవడానికి మీ తరం వారు ఇంకా ముందుకు రావాలని కోరుతున్నాము. ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ అని కానీ ఇజ్రాయెల్ దేశం నుంచి మనం డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ప్రతి మొక్కకు కూడా నీటిని ఉపయోగించుకుంటున్నాము. మన గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే చెట్లని నరికేయడం జరుగుతుంది. కనుక మిమ్మల్ని ప్రేమతో కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక మొక్కను బతికించుకుంటే ఆ మొక్క ద్వారా మనకి ఆక్సిజన్ ఉంటుంది. దాని మేఘాలు
మనకి అందుబాటులో ఉండి వర్షం రావడానికి కూడా అవకాశం ఉంది. కనుక చెట్లు నరకండి, ఉన్న నీటిని మనం సంరక్షించుకుందాము. మరి ముఖ్యంగా ప్రతి బిడ్డ కూడా మేము కోరుకునేది మీ తరం వారు అంటే మీ తల్లిదండ్రులు కానీ మీ నానమ్మలు కానీ వాళ్ళకి నీటి విలువ తెలకపోతే మన ద్వారా మంచి సమాచారాన్ని మనకి అందించాలి. అమ్మ నీటిని వాడుకుందాము, నీటిని వృధా చేయొద్దు, నీటిని మనం పాడు చేయొద్దు. కాలువల్లో ఇక బాటిల్ బట్టలు కొట్టేసి కాలువల్లో వేసేసి కాలువల ద్వారా నీటిని వృధా చేస్తున్నారు. కనుక అటువంటి సంస్కృతి మానేసేసి నీటిని మనం కాపాడుకుందాము, మంచి నీటిని మనం అభివృద్ధి చేసుకుందామనే విషయాన్ని మన తల్లిదండ్రులకి తెలపవలసిన బాధ్యత మీ అందరికీ తెలియపరిచి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఇచ్చమ్మ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి.